ఈ కేసు ప్రభుత్వం ఎంత ప్రభుత్వం ఎంత కట్టడి చేసుకున్నా కూడా హైదరాబాద్లో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ విషయంలో ఎలా ముందుకెళ్తారు? మరి ఈరోజు మైగ్రెంట్ లేబర్కి సంబంధించి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండడానికి మరి గవర్నమెంట్ తెలంగాణ ప్రజలకు ఎట్లయితే ఇస్తుందో మరి ఇక్కడ కూడా దాదాపు 12 కిలోల బియ్యం 500 రూపాయల దాంతో మరి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. మరి దీన్ని ఇంకా రోడ్ల మీదకి వచ్చి మరి ఎక్కడ స్ప్రెడ్ చేయకుండా ఉండాలి. ఇంకా మైగ్రెంట్ లేబర్ కూడా రోడ్ల మీదకి రాకుండా మరి ఎక్కడ పడితే అక్కడ అవసరం లేకుండా తిరగకుండా ఉండాలని చెప్పి మరి ప్రజలందరూ కూడా వినియోగిస్తున్నాం. మీ డివిజన్లో ఎక్కువగా వలస కూలీలు ఉన్నారు కదా, ప్రతి ఒక్కరికి కూడా అందాలంటే మీరు ఎలాంటి ప్లాన్ చేసే అవకాశం? దాదాపు ఉప్పల్ కాన్స్టిట్యున్సీలే 15,000 మందికి మరి మైగ్రెంట్ లేబర్కి రావడం జరిగింది. మరి ఒక్క కాప్రా సర్కిల్నే 12,000 మంది ఉన్నారు. అతి ఎక్కువ మంది ఇక్కడనే బయట రాష్ట్రాల నుంచి ఉన్న 10 రాష్ట్రాల నుంచి ఉన్నారు కాబట్టి వారందరికీ ఇలా ఫస్ట్ విడత సెకండ్ విడత పరిపూర్ణంగా మనకి అందుతుందని చెప్పొచ్చు. మీరు అనుకున్న లెక్కలో ఎన్జిఓలు వాళ్ళందరూ బయటకు వచ్చి సప్లై చేస్తున్నారు కదా, మరి వాళ్ళు సరిగ్గా నిబంధనలు పాటిస్తలేరట. ఈ విషయంలో మీరు ముందుకెళ్ళి వెళ్తారు, అధికారులు ఎలా ప్రమోదం చేస్తారు? ఎన్జిఓస్కు మరి ఇలా పోలీసు ఇది కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ ఇదంతా పూర్తి స్థాయిలో ఉండట్లేదు. మరి ఆ వచ్చిన వ్యక్తులు ఎవరైనా వచ్చి తీసుకోవడానికి వచ్చిన దాంట్లో కూడా మరి వాళ్ళ ప్రికాషన్స్ తీసుకున్నట్లో అది సరిపోవట్లేదు. కాబట్టి ఒక్కరికి వస్తే ఇవాళ 50 మందికి స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి దాని విషయంలో మరి వాళ్ళు చేసే పని మంచిదైనా కొంత దాని కోఆర్డినేషన్ మిస్ అవుతుంది అనే దాంట్లో వారిని మేము గైడ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఎంత కూడా తీసుకున్నప్పటికీ కూడా కేసులు రోజు పెరుగుతూనే ఉంది, భయాందోళనకు గురవుతున్నారు కదా, మరి ఇది ఎలా నివారించే అవకాశం ఉంది? డెఫినెట్గా మరి నిన్న మొన్నటికి ఇంతకుముందే గతంలో ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. ఈరోజు క్యాబినెట్లో కూడా ఇంకా ఏం చేయాలన్న దాంట్లో సీరియస్ గైడెన్స్ ఏమైనా వస్తుందన్న దాంట్లో ఇలా కులంకషమైన చర్చ జరుగుతుందని అనుకుంటున్నాం. ఇప్పటి వరకు మరి చిన్న వలస కార్మికులు అందరూ కూడా బయటికి వెళ్ళలేకపోతారు, వాళ్ళ సొంత ఊర్లోకి వెళ్ళలేకపోతారు, ఇంకా ఇక్కడ ఉండలేక పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాళ్ళకి ఎలాంటి సహకారం చేసే అవకాశం ఉంది? పస్తులు ఉండొద్దనే అందరికి కూడా ఇచ్చేస్తున్నాం. ఎవరి ఊర్లకు వాళ్ళు కూడా రావడానికి సిద్ధంగా లేరు. ఉన్న కాడ ఉంచి వాళ్ళందరికీ కూడా పరిపూర్ణంగా చూసుకోవడానికి తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు మరి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. మరి ఈ స్పెల్ తోటి ఈ దెబ్బతోటి అందరూ కూడా నిమ్మలంగా ఉంటారు, ధైర్యంగా ఉంటారని మేము అనుకుంటున్నాం. చిన్న పరిశ్రమలకు మరి చాలా కుదేలు అవుతున్నాయి కదా, వాటి విషయంలో చిన్న పరిశ్రమలు బతుకుంటే బల్సాకు తినొచ్చు, అన్నీ కూడా కరోనా తర్వాతనే ఓపెన్ అవుతాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. సివిల్ సప్లై చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ గారు ఉన్నారు, వారిని తెలుసుకున్నారు. సార్, చాలా రేషన్ షార్ట్లో కొన్ని టైమ్స్ చొప్పున ఇవ్వట్లేదని కూడా కంప్లైంట్ వస్తుంది. ఆ విషయంలో మీరు ఎలా ముందుకెళ్తారు? అట్లేం లేదు, ఇప్పటి వరకు మీరే ఆలోచన చేయాలి. ఇంతకుముందు 1 నుంచి 15th వరకు ఇచ్చే రేషను ఈరోజు మేము ఈ నెలంత వరకు కూడా ఇస్తామని చెప్పినాం. అంత లోపలే 91% అంటే ఒక 5-6 రోజుల లోపలే 60-70% రీచ్ అయినామంటే మీరే ఆలోచన చేయాలి. ఒక 6 కిలోలు ఇచ్చేది 12 కిలోలు ఇచ్చినాం. అయినా మనం అనుకున్న దానికన్నా ముందే రీచ్ అయినాం కాబట్టి ఎక్కడనో 1-2 రేషన్ షాప్ వాళ్ళు చేస్తే కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరిగింది. రేషన్ షాప్ కూడా రద్దు చేయడం జరిగింది. చాలా వరకు కూడా రేషన్ కార్డు లేవని కంప్లైంట్ ఇస్తారు బయటకు వచ్చి. అంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఉంది కనుక చేయలేదు, మరి కొత్తగా ఏమైనా ఏర్పాటు చేసే అవకాశం ఉందా? దాదాపు 4 లక్షల రేషన్ కార్డులు వివిధ జిల్లాల్లో పెండింగ్ ఉన్నాయి. అవి కూడా మరి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని మరి ఇస్తే దాన్ని కూడా తదుపరి మేము ఆలోచన చేయడం జరుగుతుంది. స్పెషల్గా ఏమైనా సరుకులు పెంచే అవకాశం ఉందా ఈ పప్పు ఉప్పులు కాకుండా? అది రాష్ట్ర కందిపప్పు అనేది ఇమని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. నాఫెడ్ ద్వారా ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. అది 1-2 డేస్ లోపల వస్తుంది కాబట్టి అది రాగానే కూడా దశల వారీగా దాన్ని ఇచ్చేందుకు కూడా మేము సిద్ధం. థ్యాంక్ యూ. మరి ఉప్పల్ బేది సుభాష్ రెడ్డి గారు ఉన్నారు, అని మనకు చెప్పండి. ఎక్కువ కూడా ఐడియల్ కార్డర్ మీ ప్రాంతంలోనే ఉంది, ఎమ్మెల్యేగా ఉన్న ప్రాంతంలో. మరి చాలా మైగ్రెంట్ కూడా వచ్చారు, వాళ్ళ దృష్టిలో మీరు ఎలా ముందుకెళ్తున్నారు? ఈరోజు దాదాపు 15,392 మంది మేము పాయింట్అవుట్ చేసిన మైగ్రేట్స్ ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరూ కూడా మరి 12 కిలోల బియ్యము వాళ్ళ 500 రూపాయలు చొప్పున ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ అయితే ప్రతిపాదించదు. దానిలో ఈరోజు చెల్లపల్లి నుంచి ప్రారంభించదని దానికి ముఖ్య అతిథులుగా మన మేయర్ గారు బొంతు రామ్మోహన్ గారు, అదేవిధంగా మరి మన మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, పౌర సరఫరాల శాఖ చైర్మన్ గారు, అదేవిధంగా కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు అందరూ కూడా ఇక్కడ విచ్చేసి మరి ఈరోజు పెద్ద ఎత్తున పంపిణీ కార్యక్రమం చేపట్టినాం. మరి ఉప్పల్ నియోజకవర్గంలో 15,392 మందికి పంపిణీ చేయడం కాకుండా గతంలో కూడా మా నాయకులందరూ కూడా ఎక్కడికక్కడ మరి ఏ ప్రాంత వాసులు ఉంటే ఆ ప్రాంతంలో ఉన్న మైగ్రేట్ లేబర్కి అందరికీ కూడా మరి వివిధ రకాల సంస్థల ద్వారా మరి ఫౌండేషన్స్ ద్వారా ఎట్లా వీలైతే అట్లా మరి దాతల ద్వారా తీసుకొని వాళ్ళకి ఆల్రెడీ పంచడం కూడా జరిగింది. వాళ్ళు ఎక్కడ కూడా ఆకలితో అలమటించొద్దనే ఉద్దేశంతో మరి ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కువ మైగ్రేట్స్
చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఇండస్ట్రీలు కూడా దాదాపు 5 జోన్లు ఇండస్ట్రీస్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా ఆదుకునే దిశలో గతం నుంచి కూడా మేము కరోనా ఏదైతే లాక్డౌన్ ఇచ్చిందో లాక్డౌన్ నుంచి కూడా ప్రతి ఒక్కరికి పంచుతూ మరి అందరూ కూడా ఆదుకునే దిశలో ముందంజలో ఉన్నాం. ఎక్కడ కూడా చిన్న సంఘటన జరగకుండా మరి మంచి చూసుకునే సందర్భాలు ఉంటాయి. ఈరోజు మరి గవర్నమెంట్ ద్వారా కూడా స్వచ్ఛందంగా బ్రహ్మాండంగా మరి పంపిణీ కార్యక్రమం చెప్తే కేసీఆర్ గారు ఎవరు కూడా ఆకలితో అలమటించొద్దని ఏదైతే చెప్తా ఉన్నారో ఆ రకంగా అందరినీ ఆదుకునే దిశలో ముందంజలో మరి ఉప నియోజకవర్గంలో ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. 1500 కూడా ఇస్తానని చెప్పింది ప్రభుత్వం, ఆ విషయంలో ఎలా ముందుకెళ్తారు? 1500 రూపాయలు ఆల్రెడీ వైట్ రేషన్ కార్డు 1500 రూపాయలు 12 కిలోల బియ్యం ఇవ్వడం జరిగింది, ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంట్లో కూడా ఇంటికి ఆ ముగ్గురు ఉంటే 1500 రూపాయలు, మరి ఒకరు ఉంటే 500 రూపాయలు చొప్పున పంచవచ్చు. ఒక ఇంట్లో ముగ్గురు ఉన్నప్పుడు ముగ్గురు తీసుకోవచ్చు బియ్యం కూడా. మరి ఆ రకంగా వాళ్ళకు కూడా ముగ్గురికి 500 రూపాయలు చొప్పున కూడా పంచుతా ఉన్నాం. 1500 ఇస్తూ ఉన్నాం. మిగిలిన అంటే 500 ముగ్గురు కంటే ఎక్కువ ఉంటే మాత్రం ఇవ్వట్లేదు. ముగ్గురు కంటే లోపల ఉంటే మాత్రం ఇద్దరు ఉంటే 500 1000 రూపాయలు, ముగ్గురు ఉంటే 1500, ఒకరు ఉంటే 500 చొప్పున పంపిణీ కార్యక్రమం చేపడతాము. తగ్గిపల్లిలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరి సివిల్ సప్లై చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, మేయర్ బొంతురామన్ గారు, స్థానిక శాసనసభ్యులు బేతి సుభాష్ రెడ్డి గారు, మా కలెక్టర్ వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో మరి ఉన్నటువంటి వలస కార్మికులకు రేషన్ షాపులు ఉన్న వాళ్ళందరికీ కూడా బియ్యం సప్లై చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని విత్రులు న్యూస్లో ఎక్స్క్లూజివ్గా చూద్దాం. చూస్తున్నాండి విత్రు న్యూస్, కెమెరామెన్ రవితో మీ సురేష్ దండు. నమస్తే, విత్రుని స్వాతంత్ర లక్ష్యం సమాజేతం. ప్రస్తుతం మనం చెర్లపల్లిలో ఉన్నటువంటి పరిశ్రమ కారిడార్లో ఉన్నాం. మరి ఇక్కడ చాలా పరిశ్రమలు ఉంటాయి. మనకంత చిన్న కుటీర పరిశ్రమలు, చిన్న నుంచి పెద్ద వరకు మధ్యతరగతి వరకు పరిశ్రమలు ఉంటాయి. ఇక్కడ పనిచేసేందుకు చాలా ఏరియాల నుంచి వస్తారు. అక్కడ బీహార్ వాళ్ళు అయితే, మహారాష్ట్ర వాళ్ళు అయితే, ఇక్కడ తెలంగాణ వాళ్ళు, మహబూబ్ నగర్ నుంచి, నల్గొండ నుంచి వాడు చాలా మంది వస్తారు. మరి ఇక్కడ పరిశ్రమ కార్మికులు ఉన్నారు, వారిని మరి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మీ పేరు? పేరు? నా పేరు పద్మ అండి. నేను ఇక్కడ చాక్లెట్ కంపెనీలో వేసేవాళ్ళం మేము. మాకు ప్రస్తుతానికి అది ఆగిపోయింది. ఇప్పుడు నెల దాటిపోతుందండి. మాకు పని ఇక్కడ లేదు కాబట్టి, చాలా ఈ గ్రామం చిన్నది కాబట్టి మాకు బియ్యం ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు. ఎవరు? పూకట్ నగర్ అండి. పూకట్ నగర్ అండి ఇది. చేసాము ఒక 20-30 మంది దాకా చేసుకుంటాం పని. అన్నీ బంద్ చేసిర్రు, మాకేం లేదు. మేము కూలీ వాళ్ళమే. మాకు అందరు అన్నారనమాట, బియ్యం వస్తాయి మీకు డబ్బులు కూడా ఇస్తారు, మోడీ ఇస్తున్నాడు కదా 500 వేస్తున్నాడు. కొంతమందికి వస్తున్నాయి, కొంతమంది జీరో అకౌంట్ లేదు, రేషన్ కార్డు ఉంది, బియ్యం ఇచ్చారు. 1500 వేస్తున్నారు కానీ 1500 వేయలేరు. చాలా తిరిగి మేము ఇబ్బంది పడి చాలా ఆగిపోయినాము. ఇంకా కొంతమంది చాలా మంది దాతలు వచ్చి కూరగాయలు బియ్యం పంచుతారు, అలాంటి కార్యక్రమం ఏం చేయలేదు? ఏం జరగలేదు సార్, ఇక్కడ ఏం లేదు, అలాంటి ఏం జరగలేదు. పక్కన జరిగేటి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ చల్రపల్లిలో ఉంటాం సార్. మేము లోకలే, మేము ఇక్కడ లోకల్ సార్ మాది. ప్రభుత్వానికి ఏం చెప్తారు మీరు? దయచేసి మాకు ఇక్కడ లేని వారికి కూడా మాకు దయచేసి మాకు ఇవ్వాలని మేము అనుకుంటున్నాము. ఎంతోమంది ఇక్కడ పని చేసుకున్న వాళ్ళం పని లేకుండా ఆగిపోయింది. మాకు చాలా ఇబ్బందులు ఉన్నారు. చిన్నపిల్లలు కూడా ఉన్నారు. మేమంటే పెద్దవాళ్ళం ఎలాగ ఉంటాం, చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు పస్తులు ఉండాలంటే చాలా ఇబ్బంది కదా. పని చేసుకున్న వాళ్ళు ముసలి వాళ్ళు కూడా ఉన్నారు. మాకు ప్రస్తుతము వాళ్ళు జీరో అకౌంట్లో పైసలు వేస్తున్నారు. కొంతమందికి జీరో అకౌంట్లు ఉన్న వారికి కూడా ఇచ్చారు. మరి లేని వాళ్ళకి చాలా ఇబ్బంది కదా సార్. మాకు 1500 ఇస్తున్నారు, దాంట్లో కూడా అవి రావట్లేవు మాకు. గల్లీ విషయంలో కూడా చాలా ప్రాబ్లం అవుతుంది, వాటర్ రాక కూడా 4 రోజులు 5 రోజులు అవుతుంది సార్. మళ్ళీ చాలా ఇబ్బంది పడుతున్నారు, పని లేకుండా ఏం లేక పిల్లలందరూ, వాళ్ళందరూ తిండి కూడా లేకుండా చాలా కష్టపడుతున్నారు. ఏం చెప్పాలి సార్, ఒక్కరు కూడా పట్టించుకున్న నాదులు లేరు. సార్ నేను జాబ్ చేశారు, కూలి పని చేస్తా. ఇక్కడే మేస్త్రి పనికి కూలి పనికి పోతా. ఇప్పుడు ఈ లాక్డౌన్ అయిన కంచెలు నేను పని లేదు. మా ఆయన చేసేంత, ఆయనకు బీపీ ఎక్కువ అయ్యి పచ్చవాతం వచ్చే లెక్క వచ్చింది. ఆయన చేయడు. మళ్ళీ మన ఆయన ఉన్నాడు, నాకు ఆయన కూడా చేయడు. నేను చేసేదే ఒక్కదాన్ని నుంచి వెళ్ళి ఇప్పుడు 4 రోజుల సంచలి పని లేదు. ఇక ఇబ్బంది అవుతుంది. రేషన్ కార్డు ఉంది, వస్తుంది. కేసీఆర్ వేసిన 1500 వచ్చినాయి కానీ అది మోడీ వేసినాయి నాకు లేదు. ఏది జీరో అకౌంట్ లేదు, అది లేదు సార్. అది వచ్చింది, బియ్యం వచ్చినాయి. చేసేదాన్ని ఒక్కదాన్ని. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఏం లేదు సార్. ఇక ఏం చెప్తూ ఇక ఏదన్నా చేయాలి సార్. చేసేదాన్నే ఒక్కదాన్ని కదా. మా ఆయన ఇప్పుడే కాదు, లాక్డౌన్ అయినా కానీ చేసేదే ఒక్కదాన్ని. ఈ ఒక్కదాన్ని కూలి లేదు.
ఇక ఏం చేయాలో ఏమన్నా సొమ్ములు ఉన్నా కానీ మార్వాడి చేపలు పెట్టి తెచ్చుకొని తిందామన్నా మార్వాడి చేపలు కూడా లేవు సార్. షాపులు ఓపెనింగ్ చేస్తే కొన్ని షాపులు ఓపెనింగ్ చేస్తే ఎందుకంటే పాల ప్యాకెట్ కూరగాయలు సామాన్ తెచ్చుకునే కానీ ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లలు లేవా ఇక్కడ కిరాణా షాపులు ఓపెనింగ్ లేవు. ఏమన్నారు మార్నింగ్ 7 గంటల నుంచి నా సాయంత్రం 6 లాగా షాపులు ఓపెన్ చేస్తున్నారు. మధ్యలో పోలీసులు వచ్చి షాపులు బంద్ చేస్తారు. షాపులు బంద్ చేస్తారు కిరాణా షాపులు బంద్ చేస్తారు. అందువల్ల మా పైసలు లేవు. బియ్యం మంచుతారు అవి మంచుతా అన్నారు. బియ్యం మంచలేరు ఏం మంచలేరు. పబ్లిక్ అయితే మొత్తం అయితే మస్తు బాధలో ఉన్నారు. ఇక్కడ తిండికి అయితే బాగా చాలా ఇది అవుతారు. షాపులు దయచేసి కొన్ని షాపులు తీయాలి, కొన్ని కంపెనీలు ఓపెన్ చేయాలి, కొన్ని పనులు కింద జరసరి చూపించాలి. సార్ ఇక్కడనే చేస్తాం సార్. 21 తారీఖు బంద్ అయింది, కంపెనీలు అన్ని బంద్ అయినాయి సార్. ఇక్కడ లీడర్ ఉన్నారు, అంత దొంగలు, లీడర్ అంతా దొంగలు. ఒక్కడు కిలో బియ్యం ఇచ్చులేదు, అన్ని బీఆర్ వాళ్ళకి ఇస్తారు. అన్ని తెలంగాణకు ఒక్క పావుషేరు బియ్యం కూడా ఇస్తలేరు. మొత్తం బీఆర్ వాళ్ళకి మాస్తారు. బియ్యం కూరగాయలు బియ్యం మొత్తం వాళ్ళకి మాస్తారు. వాళ్ళు బతకనికి వచ్చినట్టుగా మేము బతకనికి రాలేంట. మీ ఊళ్ళో పాటు వచ్చి ఇప్పుడు 10 సంవత్సరాలు మాది వరంగల్ బతకనికి వచ్చినాం మేము కూడా. మేము వచ్చి 10 సంవత్సరాలు తెలంగాణకు ఒక్క పావు కిలో బియ్యం ఇచ్చింది ఇంతవరకు. ఒక్కడు లీడర్ ఉన్నారు, నాయకులు ఉన్నారు, కానీ పావుషేరు బియ్యం ఇచ్చింది లేదు సార్. మొత్తం కిరాయిలకే ఉన్నాం మేము. మొత్తం బీఆర్ఓలకే మాస్తారు. కూరగాయలు బియ్యము పైసలు మొత్తం బీఆర్ఓలకే. తెలంగాణకు ఒక్కరికి పావు కిలో బియ్యం ఇచ్చలేదు సార్. బీహార్లో వచ్చి మాకు పనులు లేకుండా తెలంగాణలకు వాళ్ళకి కూలి ఎక్కువైనా వాళ్ళకి కూలి చెప్తారు, మాకు కూలి చెప్పరు. వాళ్ళకి ఏదైనా కానీ వాళ్ళకే సార్, ఏది వచ్చినా కానీ. ఈ తెలంగాణలో 10 పల్లెటూరులకి వెళ్ళి వచ్చినాం మేము అందరం. ఏం చేయడానికి వచ్చాం మేము ఇక్కడ వరంగల్కి వచ్చాం. మేము వచ్చి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ వచ్చి. మేము చిల్లర మేము మేస్త్రి పని కూలి పని చేస్తాం సార్. మేము పని ఇప్పుడు నెలకు ఎక్కువైంది సార్. మేము బంద్ అయ్యి దొరికితే పోతాం, లేకుండా లేదు కూలి, అది కూడా రోజు కూలి. మేము ప్రభుత్వం మాకు అందరికీ సహకరించాలి. మా అందరికీ మాకు సహకారం చేయాలి. ఇప్పుడు ఏం లేదు మాకు ఇంతవరకు. ఇల్లుకి రాయలేదు, ఒలికి రాలేదు. 1500 రూపాయలు సార్. 1500 రూపాయలు ఒలికి సార్. బీఆర్ఓలకు 500 రూపాయలు సార్. మాకేవి 500 రూపాయలు మాకు ఎందుకు అయ్యారు? మేము వలస రాలేదా ఊళ్ళకి వెళ్ళి? మేము ఎక్కడ మామూలు ఇక్కడ పోదాం, ఊరి పోదాం ఒకటే చేసారు. ఎక్కడ పోవాలి? మేము ఎక్కడ ఉండాలి? ఇప్పుడు ఇంట్లో ఉండనియరు. ఇంట్లో కిరాయి మాకు కిరాయి కావాలి. ఎవరు కిరాయి మాకు? ఇప్పుడు పని చేస్తాం, పని లేదు. మాకు పనులు ఓపెన్ చేయాలి. మాకు పనులు ఓపెన్ చేస్తే మేము మొత్తం మాకు సహకారం చేయాలి. ఆయన పంపిస్తున్నాడు. బియ్యం పైసలు రాలే, ఏం రాలే. 3 వారాలు అవుతుంది తిరిగి నేను కూలి చేసుకుంటా, ఇంటికాడనే ఉంటాడు. ఏం పైసలు లేవు, ఏం లేదు అయ్యా. ఇక మొన్న పోయినాం, మొన్న ఆదివారం పోతే మళ్ళీ రాలేదంటుండు. మళ్ళీ పోయి వచ్చిన ఏంది ఒక్క పైసలు లేకుండా ఎక్కడ అక్కడ ఏం లేకుండా, తిండి లేక తికానా లేకుండా ఎక్కడ బాధలు. ఏం చేయాలా చెప్పు? ఈ బాధకు ఆ బాధకు చచ్చిపోతామా? తిరిగి అవుతుంది. 2 వారాలు అవుతుంది. ఉపవాసాలు ఉంటున్నాం, పిల్లలంతా ఉపవాసాలు ఉంటున్నాం. ఇక్కడ గల్లు నాయకులు ఉన్నారు, లీడర్ ఉన్నారు. కిలో బియ్యము పావుసు కూరగాయలు ఎవరు ఇచ్చింది. నాయకులు అయితే మస్తు మంది ఉన్నారు. ఓట్లు వేసేదానికైతే మొత్తం నాకేనే వస్తారు. తెలంగాణ ఈ ఏరియా పుక్కర్ నగర్, చెర్రపల్లి పుక్కర్ నగర్ నాయకులు అయితే వస్తారు ఓట్లు వేయమని. ఇప్పుడు ఎవరు పట్టించుకుంటారు? ఏ నాయకుడు పట్టించుకుంటున్నాడు? అప్పుడైతే నాకే ఓట్లని. మరి ఇప్పుడు పట్టించుకోవచ్చు కదా, ఇప్పుడు పట్టించుకోవాలి కదా జనాలని. మొత్తం రోడ్ల మీద తిరిగి ఉపవాసాలు ఉంటున్నారు సార్. ఉపవాసాలు ఉంటున్నారు. ఒక నాయకుడు ఒక్క కిలోకి బియ్యం కూడా ఇవ్వలే మాకు ఇంతవరకు. చెరపల్లి నాయకులు 10 మంది ఉన్నారు, కానీ లీడర్ ఉన్నారు, కానీ ఒక పావు కిలో బియ్యం కూడా ఇయ్యలే. బొంతురామరెడ్డి ఉన్నాడు, కానీ ఆయన వచ్చి లీడర్కి ఇచ్చిపోతాడు. మాకు ఏం న్యాయం చేయలే బొంతురామరెడ్డి. ఈ ఖాళీకి ఏం న్యాయం చేయలే. గెలిచాడని గొంతు రామ్మోహన్ గారు ఇక్కడి నుంచే గెలిచాడు, ఈ నియోజకవర్గం నుంచే గెలిచాడు. ఇక్కడ సాయం చేసింది ఏమి లేదు, ఆయన బాగు చేసింది ఏమి పేదలకు. ఆయన వినియోగించి ఎలాంటి ప్రజలకు సహాయపడింది అయితే లేదు గొంతు రామ్మోహన్ గారు. ఆయన ఏం చేస్తారు సార్? వచ్చి పేరుకి గెలిచినప్పుడు వచ్చిండు, ఇంతవరకు వచ్చి వేసిపోయినా ఊరికేమైనా చేసాడా? ఇంతవరకు రాలే. వచ్చిండు, అయ్యా మీకు అన్ని డబల్ సౌడ్ ఇల్లు కట్టిస్తాము, నల్ల లేపిస్తాము, మీకు రోడ్లు లేపిస్తామని చెప్పిన బొంతురామరెడ్డి. ఇంతవరకు ఆయన ముఖం కనిపించలే. ఇంతవరకు ఆయన ముఖం కనిపించలే. ఓట్లప్పుడు వచ్చి మాకు కాలు మొక్కిరు, మేము వేసినాం, ఓట్లు వేసినాం, గెలిపించినాము. మరి మాకు సాయం చేయాలిగా పేదోళ్ళకి. మరి వాడు ఉపవాసం వస్తున్నారు. ప్రజలకు చిన్న కుటుంబాలు ఊర్లోకి వెళ్ళి వచ్చారు. అన్ని ఈ ఏరియా మొత్తం చిన్న కుటుంబాలు ఉండే పల్లె. 1 2 పిల్లలు తీసుకొని వచ్చిన వాళ్ళకి ఎలాంటి 3 పిల్లలు, రేషన్ కార్డు లేదు, ఏం లేదు మాకు. బియ్యం రావు, డబ్బులు ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు మాకు. 3 పిల్లలు ఉన్న వాళ్ళు ఎట్లా బతకాలి? మేమేం లేదు, ఇంట్లోనే. మా ఆయన డ్రైవింగ్ చేసే ట్రాక్టర్ డ్రైవింగ్. ఈ పనికి నడుస్తలేదు.
ముగ్గురు పిల్లలు రేషన్ కార్డు లేదు ఏం లేదు ఎట్లా బతకాలి మరి మేము ఏమి ఇవ్వలేదు ఇప్పటివరకు 0 అకౌంట్ అంటే చిన్న చిన్న పిల్లలు రాని రేషన్ కార్డు అప్పుడు దింపియలే అయితే గవర్నమెంట్ ఇట్లా ఏమి ఇస్తలేరు కనీసం 2-3 కిలోల బియ్యం ఏమి ఇస్తలేరు అడిగితే ఇస్తాం రేషన్ కార్డు అడిపోయి బియ్యం ఇచ్చే అడిపోయి అడిగితే మాకు రేషన్ కార్డు లేదు కదా బియ్యం రాదు బియ్యం రాదని అడిగితే వాళ్ళు అంటారు మేము రేషన్ కార్డు లేదు ఎట్టిస్తాం అమ్మ బియ్యము గవర్నమెంట్ నుంచి రాలేదు అని అంటారు నేనుండి అన్న రేషన్ కార్డు లేకుండా ఏంది అందరికి గవర్నమెంట్ ఇప్పుడు బియ్యం ఏమని ఇస్తారు కదా రేషన్ కార్డు లేని వాళ్ళకి ఇట్లా మాకెందుకు ఇయ్యరన్నా వాళ్ళు ఇస్తలేరు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ